ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 12వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం అశ్వేజ మాసం దక్షిణాయనం శరత్ ఋతువు ఆదివారం. తిథి షష్ఠి రాత్రి 7:50 వరకు. నక్షత్రం మృగశిర రాత్రి 7:46 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:43 నుంచి 5:14 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:10 నుంచి 4:57 వరకు. అమృతకాలం ఉదయం 11:31 నుంచి 1:01 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:55. సూర్యాస్తమయం సాయంత్రం 5:40. ఈరోజు విశేషం అశ్వయుజ బహుళ షష్ఠి. ఈ పవిత్రమైన రోజు అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే గ్రహాలకు రారాజైన సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన ఆదివారం నాడు దేవసేనాధిపతి అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన షష్ఠి తిథి కలిసి రావడం జరిగింది. ఇది ఒక అరుదైన శుభప్రదమైన కలయిక. ఈ రోజున చేసే జపం, తపం, పూజ, దాన ధర్మాలు అనంతమైన ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అశ్వయుజ మాసం దేవి ఆరాధనకు ప్రసిద్ధి. దేవీ నవరాత్రులు ముగిసిన ఆ శక్తి చైతన్యం వాతావరణంలో నిండి ఉంటుంది. అటువంటి పవిత్రమైన మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే షష్ఠి తిథి తాంత్రిక మరియు మాంత్రిక సాధనలకు, దోష నివారణలకు, అంతర్గత శక్తిని జాగృతం చేసుకోవడానికి అత్యంత అనువైన సమయం. ఈరోజు ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, ధైర్యం, విజయం అనే 4 ముఖ్యమైన అంశాలపై ప్రభావం చూపుతుంది. సూర్యుడు ఆత్మకారకుడు, ఆరోగ్య ప్రదాత. సుబ్రహ్మణ్యుడు శక్తికి, ధైర్యానికి అధిపతి. వీరిద్దరి అనుగ్రహం ఒకే రోజు పొందగలిగే ఈ సుదినాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి ఉతికిన వస్త్రాలను ధరించాలి. ముఖ్యంగా ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాలు ధరించడం వలన సూర్యుని అనుగ్రహం త్వరగా సిద్ధిస్తుంది. స్నానం చేసే నీటిలో చిటికెడు కుంకుమ లేదా ఎర్రచందనం పొడిని కలుపుకోవడం వల్ల శరీరానికి, మనస్సుకి నూతన ఉత్తేజం కలుగుతుంది. అనంతరం ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రపరిచి గంగాజలంతో సంప్రోక్షణ చేయాలి. ఒక రాగి చెంబులో శుభ్రమైన నీటిని తీసుకుని దానికి కొద్దిగా అక్షతలు, ఎర్రటి పువ్వు, బెల్లం ముక్క, కొద్దిగా కుంకుమ కలిపి ఉదయిస్తున్న సూర్య భగవానుడికి ఎదురుగా నిలబడి ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ 3 సార్లు అర్ఘ్యం సమర్పించాలి. సూర్య భగవానుణ్ణి చూస్తూ ప్రసిద్ధమైన ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రభుత్వ సంబంధిత పనులలో విజయం చేకూరుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. కంటి సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈరోజు సూర్యారాధన చేయడం వల్ల విశేషమైన ఫలితాలను పొందుతారు. నైవేద్యంగా గోధుమలతో చేసిన పదార్థం, చపాతీ, రవ్వ కేసరి లేదా గోధుమ పాయసం, బెల్లాన్ని సమర్పించడం శ్రేయస్కరం. ఈరోజు షష్ఠి తిథి కావడంతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అత్యంత ముఖ్యం. కుమారస్వామిని ఈరోజు పూజించడం వల్ల సకల దోషాలు, ముఖ్యంగా కుజగ్రహ దోషాలు, నాగదోషాల తీవ్రత తగ్గుముఖం పడతాయి. సంతానం లేని దంపతులు ఈరోజు భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజ చేస్తే వారికి తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని ప్రతీతి. ఉన్న సంతానం యొక్క అభివృద్ధి, ఆరోగ్యం, విద్యా విషయాలలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోవాలంటే తల్లిదండ్రులు ఈరోజు కుమారస్వామి వ్రతాన్ని ఆచరించాలి. పూజా మందిరంలో సుబ్రహ్మణ్య స్వామి పటం లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసి 6 దీపాలను ఆవు నేతితో వెలిగించాలి. స్వామివారికి ఎర్రటి మందార పువ్వులు, నాగమల్లి పువ్వులతో అలంకరించాలి. పాలు, పండ్లు, పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఓం శరణవ భవ అనే షడక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత, శత్రువులపై విజయం, ధైర్య సాహసాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఎవరైతే కోర్టు కేసులు, శత్రువుల నుంచి ఇబ్బందులు లేదా వృత్తిపరమైన పోటీని ఎదుర్కొంటున్నారో వారు ఈరోజు సుబ్రహ్మణ్యాష్టకం లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడగలరు. ఈ 2 ఆరాధనలను కలిపి ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు అమోఘమైనవి. సూర్యుని ఆరాధన వల్ల లభించే ఆత్మబలం, సుబ్రహ్మణ్యుని ఆరాధన వల్ల లభించే కార్యదీక్షతో ఏ రంగంలోనైనా అప్రతిహితమైన విజయాన్ని సాధించవచ్చు. ఆరోగ్యపరంగా సూర్యుడు ఎముకలకు, కళ్లకు అధిపతి కాగా కుమారస్వామి రక్తానికి, చర్మానికి అధిపతి.
ఈరోజు చేసే పూజల వల్ల రక్త సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నియంత్రణలోకి వస్తాయి. శరీరంలో నూతన శక్తి, కాంతి ప్రవేశిస్తాయి. ఆర్థికంగా సూర్యుని అనుగ్రహం వల్ల సమాజంలో గౌరవం, ఉన్నత పదవులు లభిస్తే కుమారస్వామి అనుగ్రహం వల్ల భూ సంబంధిత వ్యవహారాలలో లాభాలు, స్థిరాస్తి వృద్ధి కలుగుతాయి. రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ పరంగా ఈరోజు చేసే పూజల వల్ల తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు బలపడతాయి. సూర్యుడు తండ్రికి, కుమారస్వామి కుమారుడికి ప్రతీక. సంతానానికి సంబంధించిన చింతలు తొలగిపోయి వారు వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతారు. ఆధ్యాత్మికంగా చూస్తే సూర్యుడు మనలోని ఆత్మను ప్రకాశింపచేస్తే, సుబ్రహ్మణ్యుడు మనలోని అరిషడ్ వర్గాలని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు, అంతర్గత శత్రువులను సంహరించి జ్ఞాన మార్గం వైపు నడిపిస్తాడు. ఈరోజు ఉపవాసం ఉండి కేవలం పాలు, పండ్లు స్వీకరించి సాయంత్రం పూజానంతరం ప్రసాదం తీసుకుని ఉపవాసాన్ని విరమించడం వల్ల సంపూర్ణ ఫలితం దక్కుతుంది. ఈ పవిత్రమైన రోజున పేదలకు, బ్రాహ్మణులకు గోధుమలు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వల్ల జాతకంలో ఉన్న రవి, కుజ దోషాల ప్రభావం తగ్గి శుభ ఫలితాలు కలుగుతాయి. సర్వజనులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సూర్య, సుబ్రహ్మణ్యుల కృపా కటాక్షాలను పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఈరోజు సూర్య భగవానుని పూజించినా, ప్రార్థించినా ఓం సూర్యనారాయణాయ నమః అని కానీ, లేదా మీ ఇష్టదైవాన్ని కానీ పూజిస్తే మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ వనరులను కూడా పొందవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో చక్కగా రాణించి మంచి పేరు తెచ్చుకుంటారు. విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పోగొట్టుకున్న మీ విశ్వాసాన్ని తిరిగి పొందుతారు. మీ పని పట్ల పూర్తి అంకిత భావంతో ఉంటారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. రియల్ ఎస్టేట్ వారికి, చిన్న వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పట్టుదల, కృషితో కొన్ని విజయాలు సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధి, సోదరుల నుంచి ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో క్లిష్ట సమస్యల నుంచి గట్టెక్కుతారు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. ప్రణాళికల ప్రకారం పనులు పూర్తి చేయండి. మనసులో అనుకున్నదే అమలు చేయండి. ఉద్యోగం, వ్యాపారాల్లో ఇబ్బందులు రాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. సొంత నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. నలుగురిని కలుపుకొని ముందుకు పోవాలి. కాలం వ్యతిరేకంగా ఉన్నా అనుకూలంగా మార్చుకుంటారు. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు కొంతవరకు ఉపశమనం కలిగిస్తాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఇష్టదేవతా ధ్యానం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నా ధైర్యంగా వ్యవహరిస్తారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. స్థానచలనం ఉంది. స్థలం కానీ, ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. రుణ బాధ తొలగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి అనుకూలమైన సమయం. తల్లిదండ్రులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. వారితో ఆనందంగా ఉంటారు. ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పని అనుకున్నట్టు పూర్తవుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలను అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పనులు చేపడతారు. ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి. సమయానుకూలంగా పనులు చేసుకుంటే విజయం లభిస్తుంది. మంచి మార్గంలో పయనిస్తారు. పెద్దల అండ లభిస్తుంది. ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది. మంచి జరుగుతుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. చెడును కోరే వారికి దూరంగా ఉండడం మంచిది. గణపతి స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు మనోబలంతో విజయం సాధిస్తారు. అభీష్ట సిద్ధికై బాగా శ్రమించాలి. ఉద్యోగ పరంగా తగు శ్రద్ధ అవసరం. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ మీరు మంచి పురోగతిని సాధిస్తారు. మీరు వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలను చూస్తారు. డబ్బు గురించి చింతించడం మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలతో ముందుకు సాగండి.
ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ప్రేమ వ్యవహారాలు ముందడుగు వేస్తాయి. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది. విద్యార్థులు చదువుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. అనుకోని ఒక సంఘటన నుంచి నేర్పుగా బయటపడతారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో విజయాలు సాధిస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఇంట బయట ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. ఆనందించే అంశం ఉంటుంది. ఇష్ట దేవతా స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. భాగస్వామి వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు సాగిస్తారు. స్వగృహం కలిగి ఉంటారన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ప్లాటును కానీ ఇళ్లు కానీ కొనే ప్రయత్నాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. కొందరు పలుకుబడి గల వ్యక్తుల సహాయంతో రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీలో పట్టుదల పెరుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు దక్కే అవకాశం ఉంది. రాజకీయ వర్గాలకు అనూహ్యంగా పదవులు లభించే వీలుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన యోగం ఉంది. ఉద్యోగాలలో గందరగోళం తొలగిపోతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భారీ లక్ష్యాలతో ముందుకు సాగండి. అదృష్ట యోగం ఉంది. వస్తు ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగరీత్యా ఉత్తమ కాలం నడుస్తోంది. అధికార యోగం సంకల్ప సిద్ధి విశేషంగా ఉన్నాయి. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. పోటీ పరీక్ష ద్వారా ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు లేదా వారి సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు మరింత కృషి చేయాలి. రాబోయే కాలంలో విజయం మీ వెంటే ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రణాళిక సాధ్యమే. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకున్న రీతిలోనే కొనసాగుతుంది. ధన లాభం ఉంది. గతం కన్నా మేలైన కాలం ఇది. మంచి నిర్ణయాలు తీసుకోండి. గృహ లాభం వాహన యోగాలు ఉంటాయి. సమాజ హితం కోరి చేసే పనులతో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. శత్రు దోషం తొలగుతుంది. మనోభీష్టం నెరవేరుతుంది. మంచి వార్తను వింటారు. తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. స్వయం కృషితో పనులు చక్కదిద్దుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరపతి పెరిగి మీ మాటే చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు రాణిస్తారు. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థుల కృషి ఫలించే సమయం. ఉద్యోగాల్లో పని భారం నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. రాజకీయ రంగానికి సంబంధించి వ్యక్తులు సమాజంలో మంచి ఇమేజ్ను కలిగి ఉంటారు. కొత్త కాంట్రాక్టులు కూడా పొందుతారు. వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. శుభం జరుగుతుంది. ఇష్టదేవతను స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. విఘ్నాలను అధిగమిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఉత్తమ భవిష్యత్తును ప్రసాదిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత అవసరం. ఆనందప్రదమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. అదనపు సంపాదనకు అన్ని విధాల అనుకూలమైన సమయం. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. మీరు ఆర్థికంగా మరింత బలపడతారు. కొన్ని రుణ బాధల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తుల కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల ప్రశంసలను అందుకుంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. ఆస్తి వివాదాలు, ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో కొన్ని బాధ్యతల నుంచి బయటపడతారు. అదృష్ట యోగం ఉంది. పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో బాగుంటుంది. వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో గొప్ప విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ వనరులు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడ్చుకుంటారు. ఆకస్మిక ధన నష్టం పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం. విష్ణు స్తోత్రాలు చదువుకుంటే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి స్వల్ప విఘ్నాలు ఉన్నా అది పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. ఓపికతో వ్యవహరిస్తే శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. ఆవేశపరిచే సన్నివేశాలకు దూరంగా ఉండాలి. అనేక మార్గాల్లో లాభపడతారు. వ్యాపార, విద్య, వైద్య రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశీ సంస్థ నుంచి ఆఫర్ వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. స్థలం కానీ ఇల్లు కానీ కొంటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. పిల్లల్లో ఒకరికి స్వల్పంగా అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలమైన సమయం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది. పారిశ్రామిక వర్గాలకు వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. బంధుమిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. నూతన ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. స్నేహితులు, సన్నిహితుల నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగులు శుభవార్తను వింటారు. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. రహస్య శత్రుబాధలు ఉండే అవకాశం ఉంది. ఇష్ట దేవతా స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంటా బయట మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు. విలువైన సమాచారం అందుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సోదరులు, మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇంట బయట ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. అద్భుతమైన కాలం. మంచి నిర్ణయంతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలాలు ఉంటాయి. ధైర్యంగా ముందడుగు వేయాలి. సుఖ సంతోషాలు ఉంటాయి. అవసరాలకు ధనం అందుతుంది. ఆత్మీయుల ద్వారా మేలు జరుగుతుంది. గతం కంటే శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. మీకు కార్యాలయంలో పై అధికారుల మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రిఫ్రెష్ గా ఉంటారు. రాజకీయాలతో ముడిపడిన వారికి విదేశీ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. శివారాధన కార్యసిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్తమ కాలం గడుపుతారు. విశేష శుభం ఒకటి జరుగుతుంది. మంచి ప్రయత్నంతో లక్ష్యాన్ని చేరుతారు. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. సానుకూల వాతావరణం ఉంటుంది. ధర్మ చింతనతో ముందుకు సాగండి. ఆస్తి వృద్ధి చెందుతుంది. బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ఆటంకాలు తొలగుతాయి. మీ పరిచయాల సంఖ్య పెరుగుతుంది. ఒకరి భావాలను మరొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొనడం వల్ల కొత్త గుర్తింపు లభిస్తుంది. సంపాదన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఉద్యోగాల్లో అదనపు భారం తగ్గి ఊరట చెందుతారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.
ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. వ్యాపారస్తులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇతరులతో గౌరవించబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇష్ట దైవారాధన శ్రేయస్సును పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉత్తమ జీవితం లభిస్తుంది. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. అవరోధాలను ఒక్కొక్కటిగా అధిగమించాలి. తోటివారి సూచనలు అవసరం. పట్టువిడుపులతో వ్యవహరించాలి. చెడు ఊహించవద్దు. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలి. డబ్బుల విషయంలో రిస్క్ తీసుకోవడం అంత మంచిది కాదు. మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కష్టాల్లో ఉన్న స్నేహితులకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. అనుకోకుండా బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. వస్త్ర లాభాలు గోచరిస్తున్నాయి. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రారంభంలో చిక్కులు నెలకొన్న క్రమేపీ సర్దుకుంటాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభించే వీలుంది. ఇప్పటికే తీసుకున్న రిస్కులకు సంబంధించి మాత్రం మంచే జరుగుతుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. మీ తోబుట్టువులతో వివాదాలు తొలగిపోతాయి. మీ బాధ్యతలను నెరవేర్చడానికి వెనుకాడవద్దు. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. మనోబలం లభిస్తుంది. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. అంతా మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. ఉద్యోగ యోగం బాగుంది. వ్యాపార పరంగా శ్రమ ఉంటుంది. గృహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వస్త్ర ప్రాప్తి ఉంటుంది. అంచెలంచెలుగా పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు కార్యాలయంలో మునుపటి వైభవాన్ని పొందుతారు. ఇల్లు మారే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటు ఉండదు. తలచిన పనులు పూర్తవుతాయి. కొందరు సన్నిహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఇరుగు పొరుగు నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. స్థిరాస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కుటుంబంలో భార్యతో చికాకులు తొలగుతాయి. నిలిచిపోయిన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. సోదరులు సోదరీమణులతో కలిసి చేసే ఏ పనిలో అయినా మీరు సక్సెస్ అవుతారు. మీ మనస్సు ఆధ్యాత్మిక విషయాల వైపు మొగ్గు చూపుతుంది. అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. దత్తాత్రేయ దర్శనం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో విశేష ధనలాభం ఉంటుంది. అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. సంకల్పం సిద్ధిస్తుంది. బంగారు జీవితం లభిస్తుంది. మిత్రుల ద్వారా ఉపకారం జరుగుతుంది. ఇంట బయట మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత అప్పులు తీర్చడం వల్ల మీకు మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు పెద్ద సంస్థల నుంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. చాలా వరకు మెరుగుపడుతుంది. విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారం ప్రారంభించాలనే ఆరాటం పెరుగుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో ముందడుగు వేసి లాభాలు ఆర్జిస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో చర్చలు ఆలోచనలు అమలు చేస్తారు. పనుల్లో జాప్యం తొలగిపోతుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులకు ధనం వెచ్చిస్తే ఆర్థిక భారం పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు చికాకులు తొలగిపోతాయి. బంధువులు మిత్రుల నుంచి ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. మంచి కాలం నడుస్తోంది. మీరు మానసిక ఆందోళనకు లోనవుతారు. పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ పూర్తి చేయగలుగుతారు. ఆనందించే అంశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. లక్ష్మీ ఆరాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన
సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.